అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అభిమాన సోదరులారా, ఈరోజు మనం అల్లాహ్ మాసమైన ముహర్రం మరియు ఆషూరా ఘనత విశిష్టతల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అభిమాన సోదరులారా, ముహర్రం నెలలో వీలైనంత ఎక్కువ పుణ్యకార్యాలు చేసుకోవాలి. నఫిల్ ఉపవాసాలు పాటించాలి. ఎందుకంటే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు. రమజాను తర్వాత అన్నిటికన్నా శ్రేష్టమైన ఉపవాసాలు ముహర్రం ఉపవాసాలు. ఇది అల్లాహ్ మాసం. ఇక ఫర్ద్ నమాజుల తర్వాత అన్నిటికన్నా శ్రేష్టతరమైన ప్రార్థన నమాజు రాత్రి అంటే తహజ్జుద్ నమాజ్ అన్నారు. హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హుమా కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక దినానికి మరో దినంపై ప్రాధాన్యతను కల్పిస్తూ ఉపవాసం ఉండగా నేను ఎన్నడూ చూడలేదు. అయితే ఆషూరా దినానికి రమజాను మాసానికి మాత్రం అలాంటి ప్రాధాన్యతను ఆయన కల్పించేవారు అన్నారు. హజరత్ ఆయిషా రలియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం అజ్ఞాన కాలంలో ఖురైషులు ఆషూరా ఉపవాసం ఉండేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఆనాడు ఉపవాసం పాటించేవారు. ఆఖరికి మదీనాకు ప్రస్థానం చేసిన మీదట కూడా ఆయన ఆషూరా దినపు ఉపవాసం ఉండటమే కాక తన సహచరులను కూడా పాటించమని ఆదేశించారు. ఆ తర్వాత రమజాను నెల ఉపవాసాలు విధిగా ఫర్జ్గా ప్రకటించబడిన మీదట ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వెసులుబాటును ప్రకటిస్తూ ఇలా అన్నారు: మీలో ఇక నుండి కోరిన వారు ఈ ఆషురా ఉపవాసం ఉండవచ్చు, కోరిన వారు వదలవచ్చు. హజరత్ రబియా బిన్ మఊద్ రదియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా పరిసర ప్రాంతాలలో ప్రజలకు ఆషూరా దినపు ఉపవాసం పాటించమని వర్తమానం పంపారు. దాంతో మేము స్వయంగా ఆషూరా ఉపవాసాన్ని పాటించడమే కాకుండా మా పిల్లలకు కూడా ఉపవాసంతో ఉంచేవాళ్ళం. తిండి కోసం వాళ్ళు ఏడ్చినప్పుడు ఆట వస్తువులిచ్చి ఇఫ్తార్ వేళ వరకు కాలక్షేపం చేయించేవాళ్ళం. హజరత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా గారి కథనం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు ఎతించిన తర్వాత అక్కడి యూదులు ఆషూరా దినాన ఉపవాసం ఉండడం గమనించి, ఇంతకీ మీరు ఈరోజు ఉపవాసం ఎందుకుంటున్నారు అని ఆరా తీశారు. దానికి వారు, ఇదో గొప్ప రోజు. ఈరోజు అల్లాహ్ తన ప్రవక్త మూసా అలైహిస్సలాం ఆయన జాతి వారిని ఫిర్ఔన్ కబంధ హస్తాల నుండి విముక్తిని ప్రసాదించి ఫిర్ఔన్ అనుయాయుల్ని సముద్రంలో ముంచివేశారు. అందుకు కృతజ్ఞతగా మూసా అలైహిస్సలాం ఈరోజు ఉపవాసం పాటించారు. అందుకే మేము కూడా ఈనాడు ఉపవాసం పాటిస్తున్నాము అని బదులిచ్చారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అలా అనుకుంటే మాకే ఎక్కువ హక్కుంది. మేము మీకన్నా ఎక్కువగా మూసా అలైహిస్సలాం వారికి దగ్గరగా ఉన్నాం. కాబట్టి ఆయన ఖుద్దుగా ఆ రోజు ఉపవాసం ఉండడంతో పాటు తన ప్రియ సహచరులను కూడా దాని గురించి ఆజ్ఞాపించారు. అనాదిగా ఆషూరా దినానికి గల చారిత్రక ఆధ్యాత్మిక ప్రాశస్యాన్ని చాటే పై కొన్ని కథనాలతో పాటు మరికొన్ని బలహీనమైన హదీసులు కూడా ఉన్నాయి. ముస్నద్ అహ్మద్లోని ఓ ఉల్లేఖనంలో ఇలా ఉంది: ఆషూరా దినాని దైవ ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి ఓడ జూదీ పర్వతాన్ని తాకింది. అందుచేత ప్రవక్త నూహ్ అలైహిస్సలాం కృతజ్ఞతాపూర్వకంగా ఆనాడు ఉపవాసమున్నారు. అలాగే
తబ్రానీలోని ఒక ఉల్లేఖనంలో ఆ రోజు హజరత్ ఆదం అలైహిస్సలాం వారి పశ్చాత్తాపం ఆమోదించబడింది. ఆ రోజునే అల్లాహ్ తన ప్రత్యేక అనుగ్రహంతో దైవ ప్రవక్త హజరత్ యూనుస్ అలైహిస్సలాం వైపు మరలాడు. దైవ ప్రవక్త హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జన్మించింది కూడా ఆనాడే అని ఉంది. ఇవి తప్ప ముహర్రం మాసానికి సంబంధించిన, ఆషూరా దినానికి సంబంధించిన ఘనత విశిష్టతలు మరేవి రుజువు కాలేదు. ఆషూరా ఉపవాస మహత్యం గురించి మనం తీసుకున్నట్లయితే, ఆషూరా ప్రాముఖ్యం గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించగా, ఇది గతించిన 1 సంవత్సర కాలపు పాపాలను ప్రక్షాళిస్తుంది అని సమాధానమిచ్చారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ హదీసు దృష్ట్యా ముస్లిములైన మనం ఆషూరా దినాన శాయశక్తుల ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించాలి. 1 ఏడాది కాలపు పాపాలను రూపుమాపే మహదవకాశం లభించినప్పుడు దాన్ని వృధా చేసుకోకూడదు. కానీ అత్యంత శోచనీయమైన విషయం ఏమిటంటే, నేడు మన జీవన ప్రమాణాలు మారిపోయాయి. ఈ దినాన్ని పురస్కరించుకొని మన వాళ్ళు కొత్త పుంతలు తొక్కి సున్నతుల స్థానంలో బిదఅతులను ఆవిష్కరించుకుంటున్నారు. బిదఅతులనే సున్నతులుగా భ్రమ చెందుతున్నారు. ఆ రోజున ఉపవాసం పాటించి పాపాల మన్నింపు చేయించుకోవాల్సింది పోయి రుచికరమైన భోజనాలు ఆరగించేందుకు ప్రత్యేకించుకుంటున్నారు. పరమాన్నాలు, పానకాలు సిద్ధం చేసి దారిన పోయే వారందరికీ పంచిపెడుతున్నారు. ఇది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం పట్ల పరిహాసం కాకపోతే మరేమిటి? అదేవిధంగా ఆషూరా ఉపవాసంలో యూదుల పద్ధతికి భిన్నంగా వ్యవహరించాలి అన్నది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉపదేశం. ఏదేని విషయంలో అల్లాహ్ తరపున స్పష్టంగా సంకేతం రానంత వరకు సాధారణంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గ్రంథ ప్రజల విధానానికి భిన్నంగా వ్యవహరించేవారు కారు. ముహర్రం 10వ తేదీన యూదులు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారని తెలిసినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఉపవాస విషయంలో వైవిధ్యానికి సంకల్పించుకున్నారు. ఆయన ఇలా అన్నారు: వచ్చే ఏడాది దైవ చిత్తమైతే మేము ముహర్రం 9వ తేదీ కూడా ఉపవాసం పాటిస్తాం. వేరొక ఉల్లేఖనంలో 10వ తేదీకి ఆషూరాకి 1 రోజు ముందు, ఆషూరాకి 1 రోజు తర్వాతైనా ఉపవాసం ఉండండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అయితే వచ్చే ఏడాది రాకమునుపై మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరమపదించారు అని హజరత్ అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా తెలుపుతున్నారు. మరి ఇక ఆషూరా ఉపవాసం విషయంలో యూదుల క్రైస్తవుల పద్ధతికి భిన్నంగా వ్యవహరించాలంటే ఏం చేయాలి? పై హదీసుల ప్రకారం ఆషూరా ఉపవాసంతో పాటు మనం ముహర్రం 9వ తేదీన కూడా ఉపవాసం ఉండాలి. హజరత్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ప్రభుతులు కూడా ఈ అభిమతాన్ని అనుసరించారు. ఈ హదీసు ఆధారంగా మరికొంతమంది ఇస్లామియా విద్వాంసులు ఇలా అభిప్రాయపడ్డారు: ఏ కారణంగానైనా ముహర్రం 9వ తేదీ ఉపవాసం ఉండలేకపోయిన వారు ఆషూరా ఉపవాసంతో పాటు ముహర్రం 11వ తేదీ ఉపవాసం పాటిస్తే యూదుల క్రైస్తవుల విధానానికి భిన్నంగా వ్యవహరించినట్లవుతుంది. ఆచార్య ఇబ్నుల్ ఖయ్యిం రహ్మతుల్లాహి అలైహి, మహాసంస్కర్త ఇబ్ను హజర్ రహ్మతుల్లాహి అలైహి వీరిద్దరూ ఈ విషయంలో చేసిన వ్యాఖ్యానం అమోఘం. వారిలా అన్నారు: ఆషూరా ఉపవాసం విషయంలో 3 అంతస్తులున్నాయి. అన్నిటికన్నా అధమ స్థాయి కేవలం 10వ తేదీన ఉపవాసం ఉండడం. దానికన్నా ఉన్నత స్థాయి 9వ తేదీన కూడా ఉపవాసం ఉండడం.
అత్యున్నత స్థాయి ఏదంటే ముహర్రం 9, 10, 11 తేదీలలో మొత్తం 3 రోజులు ఉపవాసం ఉండడం. ఎందుకంటే ఈ మాసంలో ఎన్ని ఎక్కువ ఉపవాసాలుంటే అంతే ఎక్కువ పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అల్లాహ్ హఫీజ్.